పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి మూవీతో సూపర్ హిట్ కొట్టాడు. దాదాపు 1200 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ రెండో పార్ట్ షూటింగ్ ను కూడా జరుపుకుంటుంది. ఈ మూవీ వచ్చి 4 నెలలు అవుతున్నా ఇంకా క్రేజ్ మాత్రం తగ్గలేదు. సినిమా విడుదలైనప్పుడు అర్జునుడు, కర్ణుడు పాత్రలపై పెద్ద గొడవే జరిగింది. అర్జునుడు గొప్పని కొందరంటే కర్ణుడే గొప్ప అని ఇంకొందరు వాదనలు వినిపించారు. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పాలి. అయితే ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు తాజాగా కల్కి మూవీపై ఫైర్ అయ్యారు. ఇంతకీ గరికపాటి ఏమన్నాడంటే, మహాభారతంలో ఉన్నది వేరు, సినిమాలో చూపించింది వేరు. అశ్వత్థామ కర్ణుణ్ణి హీరోలుగా చూపడమేంటి, నాకేమీ అర్థం కాలేదని ఆయన కౌంటర్లు వేశారు. సినిమా వాళ్ళు ఏం చూపిస్తే అది నిజమని నమ్మితే ఎలా? అశ్వత్థామ కర్ణుడు అర్జెంటుగా హీరోలు అయిపోవడం ఏంటి? మహాభారతం అంతా చదివితే కర్ణుణ్ణే అశ్వత్థామ కాపాడాడు కదా. అశ్వత్థామను కర్ణుడు ఒక్కసారి కూడా కాపాడలేదనేది వాస్తవం. అశ్వత్థామ మహావీరుడని అందరికీ తెలుసు. కానీ కల్కిలో ఆచార్యపుత్ర ఆలస్యమైందా అనే డైలాగ్ పెట్టారు. అలాంటిది భారతంలో ఎలా వచ్చిందో ఇప్పటికే అర్థం కావడం లేదు. 1000 రూపాయలు ఎక్కువిస్తే డైలాగ్ రాసేవాడు ఏది పడితే అది రాసేస్తాడు అంటూ గరికపాటి కామెంట్ చేశారు. కల్కి మూవీ జూన్ 27న విడుదలవ్వగా 1200 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీకి కొనసాగింపుగా ఇప్పుడు రెండో పార్ట్ కూడా రానుంది. ఆ మూవీ షూట్ వేగంగా సాగుతుందని మేకర్స్ ఇదివరకే తెలిపారు. రెండో పార్ట్లో కర్ణుడినే హీరోగా చూపిస్తారనే టాక్ వినిపిస్తుంది. ఆ మూవీకి కర్ణ 310 BC అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. మొత్తానికి కల్కి మూవీ గురించి గరికపాటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానిపై కల్కి మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎలా రియాక్ట్ అవుతారోనని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక కల్కి మూవీపై గరికపాటి ఫైర్ అవడంతో గొడవేంటి అంటూ సోషల్ మీడియాలో మరికొందరు కామెంట్స్ వినిపిస్తున్నారు.